హలో గైస్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం హౌ టు స్కోర్ 100+ మార్క్స్ ఇన్ ఎంసెట్, దీనికి స్ట్రాటజీ ఏం ఫాలో అవ్వాలి సార్. ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఈ మనకున్న తక్కువ టైంలో, సో 30 to 35 days ఆర్ 36 days ఉంది ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్నా కూడా. సో ఈ తక్కువ టైంలో నేను ఒక 100+ మార్క్స్ తెచ్చుకోవచ్చా సార్? అండ్ ఎంత ర్యాంక్ వస్తుంది నాకు ఈ 100+ మార్క్స్ తెచ్చుకుంటే? సో నేను టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరొచ్చా? సో మీకు అన్ని క్వశ్చన్స్కి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మనం ఏవైతే టిప్స్ డిస్కస్ చేయబోతున్నామో వాటిని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి నెక్స్ట్ 35 days ఆర్ 36 days. సో ఫాలో దెమ్ స్ట్రిక్ట్లీ. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఎంసెట్లో 100+ మార్క్స్, అది టీఎస్ ఎంసెట్ కావచ్చు, ఏపీ ఎంసెట్ కావచ్చు, ఈ మార్క్స్ తెచ్చుకుంటే మీకు కంపల్సరీ అరౌండ్ 5K ర్యాంక్ అన్నది యూ కెన్ ఎక్స్పెక్ట్ గైస్. 5K ఆర్ 5K బిలో. సో అది మీరు రాస్తున్న షిఫ్ట్ని బట్టి అండ్ పేపర్ టఫ్నెస్ని బట్టి సో డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఒక 100+ మార్క్స్ తెచ్చుకుంటే అరౌండ్ 5K అయితే మీకు ర్యాంక్ వస్తుంది, సో దట్ యూ కెన్ గెట్ ఇన్ టు ఏ గుడ్ కాలేజ్. సో ఈ 100+ మార్క్స్ తెచ్చుకోవడానికి మనం ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి సార్? సో మనకున్న ఎంపీసీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకున్న 3 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంపీసీ స్ట్రీమ్లో ఎంసెట్ అటెంప్ట్ చేస్తుంటారు ఇంజనీరింగ్ కాలేజీల కోసం. సో మ్యాథ్స్లో మీరు అట్లీస్ట్ ఒక 50+ మార్క్స్, మ్యాథ్స్కి సంబంధించి ఒక 50+ మార్క్స్ అవుట్ ఆఫ్ 80. సో ఫిజిక్స్కి సంబంధించి లెట్స్ సే సమ్ 25+ మార్క్స్. ఓకే, అండ్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక 25+ మార్క్స్. సో ఇది కనుక మీరు ఏం చేయగలిగినట్లయితే ఓకేనా, సో మనకి ఈజీగా 5K బిలో ర్యాంక్ అయితే వస్తుంది, అంటే 5000 బిలో ర్యాంక్ అయితే వస్తుంది. సో మీరు అనుకున్న స్ట్రీమ్ వస్తుంది, మీరు అనుకున్న కాలేజ్ కూడా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు కాన్సెప్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. మ్యాథ్స్లో 50 మీరు స్కోర్ చేయాలి, ఫిజిక్స్లో 25+ స్కోర్ చేయాలి, కెమిస్ట్రీలో 25+ స్కోర్ చేయాలి. సో మీకు అసలు కాన్సెప్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ కాన్సెప్ట్స్ అంటే మళ్ళీ కంప్లీట్గా డెరివేషన్స్లోకి వెళ్ళడం, ఎక్కువ టైం వేస్ట్ చేసుకొని ఇలా చేయకండి. ఓకేనా, సో మోస్ట్లీ మనకి ఎంసెట్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే అడుగుతుంటారు. సో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, బట్ మీరు ఒకవేళ ఫిజిక్స్ పరంగా నేను మాట్లాడితే 25+ క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేయాలి అని అంటే, సో ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అండ్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ మీరు చూజ్ చేసుకున్నా కూడా ఈజీగా 25 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. అంటే ఒక 15 క్వశ్చన్స్ లెట్సే కొంచెం హార్డే ఉంటాయి. ఓకేనా, సో మోడరేట్ టు హార్డ్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ ఒక 15 ఉన్నాయి అనుకోండి. ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ ఒక 25 అయితే ఉంటాయి కదా కంపల్సరీ పేపర్లో. పేపర్ ఎప్పుడైనా డిజైన్ చేసేటప్పుడు మొత్తం 40కి 40 అయితే హార్డ్ ఇవ్వరు కదా. అట్లీస్ట్ అందరు స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ ఒక 20 to 25 క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో దీన్ని ఎనాలిసిస్ చేయాలి, ఏ క్వశ్చన్ ఈజీ, ఏ క్వశ్చన్ మోడరేట్ అన్నది మీరు ఒకసారి నేర్చుకోవాలంటే ఫస్ట్ సో కాన్సెప్ట్స్ మీకు ప్రాపర్గా ఉండాలి. అండ్ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ అయినా సో నిద్రలో లేపడిగినా చేసేటట్లు ఉండాలి, చెప్పేటట్లు ఉండాలి. ఓకేనా, సో అండ్ ఈ క్వశ్చన్స్ అంటే ఈ ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ మనకి ఎక్కడి నుంచి అడుగుతున్నారు, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. సో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, సో ఎప్పుడు డిఫికల్ట్ క్వశ్చన్సే వస్తాయి. సో ఆ చాప్టర్ని ఇప్పుడు కొంచెంసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే మనకున్న తక్కువ టైంలో మీరు ఇప్పుడు ఆ చాప్టర్ మీద ఫోకస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, సో ఒకసారి అనాలిసిస్ చేసుకోండి మీరు. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవేవి చేసుకోవాలి అని. సో థర్మోడైనమిక్స్ కానీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కానీ, మోడర్న్ ఫిజిక్స్ కానీ, ఇలాంటి ఈజీ చాప్టర్స్ ఉంటాయి. సో అక్కడ మీరు ఎక్కువ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయాలి, షార్ట్ కట్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఆ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, సో కంపల్సరీ ఒక లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మనం చేయాలి. 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేయాలి. ఇవి చేసేటప్పుడు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఈ క్వశ్చన్ ఇలా ఉంది, ఓకే ఇదే క్వశ్చన్ వస్తుందేమో, దీన్ని ఇలా గుర్తుపెట్టుకుందాం. మీకు ఎప్పుడైనా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. ఓకేనా, ఎంసెట్ అనేది కాన్సెప్చువల్ బేస్డ్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ క్వశ్చన్ని ఎలా అడిగారు, సో దానికి ఫార్ములా నేను ఏది అప్లై చేయాలి, సో తర్వాత క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి. సో అదే క్వశ్చన్ని కొంచెం ట్విస్ట్ చేసి ఇయర్ అడగొచ్చు, కాకపోతే సేమ్ క్వశ్చన్ అయితే రాదు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్స్ని మగప్ చేయడం కాకుండా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా, సో ఈ క్వశ్చన్ ఇంకా ఎన్ని విధాలుగా అడిగే ఛాన్స్ ఉంది, సో ఎలా అడిగితే నేను ఎలా చేయవచ్చు అన్నది బాగా నేర్చుకోవాలి.
ఓకేనా. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్ ఉండాలి మీకు, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీ చేయాలి. అట్లీస్ట్ ఒక లాస్ట్ 5 ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేయాలి. అండ్ అటెంప్ట్ ద మాక్ టెస్ట్. సో ఈ మాక్ టెస్ట్ అని నేనే కాదు, మీకు యూట్యూబ్లో ఎవరు ఏ స్ట్రాటజీ చెప్పినా కూడా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయమని చెప్తారు. ఓకేనా. ఎందుకంటే మీరు ఒకసారి ఎగ్జామ్లోకి వెళ్ళాక, ఇప్పుడు ఒక చాప్టర్ చేస్తున్నప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే విధానం వేరు. ఇప్పుడు ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్సే తీసుకుంటారు. సో ఆ చాప్టర్ అప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి సో ఓకే ఈ క్వశ్చన్కి ఈ ఫార్ములా, ఈ క్వశ్చన్కి ఈ ఫార్ములా, ఎందుకంటే మీరు ఆ చాప్టర్ అప్పుడే చేస్తున్నారు. అదే మీరు ఒక 20 చాప్టర్స్ చేశారు, ఈ 20 చాప్టర్స్లో ర్యాండమ్గా నేను ఒక 15 క్వశ్చన్స్ పిక్ చేసి ఇచ్చాను. సో ఏ క్వశ్చన్ అసలు ఏ చాప్టర్లోది, దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎప్పుడైతే మీరు క్యుములేటివ్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారో సో మీ రీకాలింగ్ స్కిల్స్, అంటే నేను ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోగలిగానా లేదా, సో ఈ కాన్సెప్ట్కి ఈ ఫార్ములాని అప్లై చేయగలుగుతున్నానా లేదా, ఓకేనా. సో ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఈ మాక్ టెస్ట్లు ఇవ్వలేదో, ఒక చాప్టర్ చేసి నేను ఈ చాప్టర్ పర్ఫెక్ట్, ఇంకో చాప్టర్ చేసి నేను ఈ చాప్టర్ పర్ఫెక్ట్, ఇంకో చాప్టర్ చేసి నేను ఈ చాప్టర్ పర్ఫెక్ట్, సో ఇలా ఎప్పుడు చేయకండి. సో మీరు ఒక 10 చాప్టర్ చేస్తే ఆ 10 చాప్టర్స్లో నుంచి ర్యాండమ్గా మీరే ఏదో ఒక పబ్లికేషన్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. ర్యాండమ్గా క్వశ్చన్స్ తీసుకోండి, ఆన్సర్ చూడకండి, డూ దట్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. సో వెదర్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్, ఓకేనా. సో ఈ మాక్ టెస్ట్ ఒకటి ప్రాపర్గా అప్లై చేయండి. సో ఇంకోటి ఏంటంటే మీరు ఫార్ములా బుక్లెట్ ఒకటి మెయింటైన్ చేయండి, ఎందుకంటే మనకు మీ ఓన్ షార్ట్ నోట్స్ ఉంటే ఇంకా బెటర్. ఒకవేళ లేదు అని అంటే ఏదైనా ఒక ఫార్ములా బుక్లెట్ మెయింటైన్ చేయండి. ఆ ఫార్ములా బుక్లెట్ని డైలీ రివైజ్ చేయండి. మీ ఓన్ నోట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ దాన్ని రివైజ్ చేయండి. లేదంటే ఈ అరిహ్యాండ్ హ్యాండ్ బుక్ లాగా ఉంటాయి కదా ఫార్ములా బుక్స్, వాటిని డైలీ రివైజ్ చేసి అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడానికి చూడండి. సో ఇంకొక 3 to 4 అవర్స్ కాన్సెప్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 1 అవర్ 1 or 2 చాప్టర్స్. సో మ్యాథ్స్ స్టార్ట్ చేశారంటే 1 or 2 చాప్టర్స్ అయిపోవాలి. ఫిజిక్స్ స్టార్ట్ చేశారంటే 1 or 2 చాప్టర్స్. కెమిస్ట్రీ స్టార్ట్ చేశారంటే 1 or 2 చాప్టర్స్. సో నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్. సో ప్రాక్టీస్ సెషన్లో ద ఫస్ట్ ప్రియారిటీస్ క్లాస్ నోట్స్ కంటే ఎక్కువ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీరు చాప్టర్ నేర్చుకున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి, ఓకేనా. సో ఇట్లా మీరు ఒక 10-15 చాప్టర్స్ చేశాక, లేదంటే మొత్తం చాప్టర్స్ చేశాక ప్రతి సబ్జెక్ట్కి, సో దెన్ అటెంప్ట్ ద మాక్ టెస్ట్. సో మీకు డిఫరెంట్ మాక్ టెస్ట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇంకొక డిఫరెంట్ వీడియో చేస్తాను, ఓకేనా. సో ఇవి కనుక మీరు ఫాలో అయితే, ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే, ఈ స్కోర్ గెయిన్ చేయడం అన్నది పెద్ద టాస్క్ ఏం కాదు. కంపల్సరీ నేను చేయగలుగుతాను, ఇది పెద్ద టాస్క్ ఏం కాదు, ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదని నువ్వు నమ్మాలి, ఓకేనా. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది ఈ లాస్ట్ మూమెంట్లో లూజ్ అవ్వకండి, ఓకేనా. సో మీరు బాగా చదివారు 2 ఇయర్స్, మీరు 2 ఇయర్స్ కష్టానికి ఫలితం 100% వస్తుంది. కొంచెం ఈ టైంని ఏదైతే మనకి ఈ గ్యాప్ ఉందో, ఈ 30-35 డేస్ గ్యాప్ ఉందో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీరు 2 ఇయర్స్ నేర్చుకుంది ఒకటి లెక్క, ఇప్పుడు ఈ 30-35 డేస్ మీ ప్రిపరేషన్ ఎంత రీకాల్ చేసుకుంటున్నారు, ఎంత రివిజన్ చేసుకున్నారు, ఎన్ని మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తున్నారు, సో ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇవి మైండ్లో ఉంచుకోండి, మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. సో ఇంతటితోనే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్, ఆల్ ది వెరీ బెస్ట్.